మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు. సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు అర్చన చేస్తున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మహాశక్తి ఆలయంలో ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించడం జరిగింది. అనేక మంది వందలాది మంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. పలక బలపం చేతబట్టి సిద్ధం శ్రీ ఓం నమ శివాయ అనేటువంటి ఉచ్చారణతో కూడినటువంటి రాతను లిఖించడం జరిగింది. జ్ఞానానికి ప్రతీక, వివేకానికి, చైతన్యానికి ప్రతీక అయినటువంటి అమ్మవారిని కొలిస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పేసి భావిస్తడం మనకి తెలుస్తుంది. చాలా ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు అయ్యి ఇదే అంశానికి సంబంధించి స్థానిక వేద పండితులు ఉన్నారు. వంశయ్య గారు చెప్పండి, మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం ఐం సరస్వత్యే నమః. వసంత పంచమి, మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని చేయడం చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారు ఆవిర్భావం చేసినటువంటి రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే సరస్వతీదేవి పూజ చేస్తారో వారికి ఆ సరస్వతీదేవి పరిపూర్ణ అనుగ్రహ కృప కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ప్రతి విషయంలోనూ విజయాలను, మేధస్సును, యశస్సును, ప్రజ్ఞ, విద్య, బుద్ధి అన్నీ సాధిస్తారు. అలాంటి విశేషమైన రోజు ఈరోజు. ఈ గుప్త నవరాత్రులు 4 రకాలు. అందులో ఈ గుప్త నవరాత్రుల్లో శ్యామలా నవరాత్రులు అంటే ఆ ముగ్గురమ్మవార్లు ఒక రూపంలో వచ్చినప్పుడు ఆ అమ్మవారికి మంత్రి స్వరూపంలో ఉన్నది ఈ శ్యామలాదేవి. వారాహీదేవి సైనాధిపతి అయితే ఈ శ్యామలాదేవి అమ్మవారికి మంత్రి అంటే జ్ఞాన స్వరూపిణి. ఆమెకు అన్ని విషయాలలో ఏది ధర్మము, ఏది న్యాయము అన్నీ తెలిసి ఉన్నటువంటి తల్లి ఆ శ్యామలాదేవి. ఆ నవరాత్రులలో వచ్చేటువంటి పంచమి వసంత పంచమి కాబట్టి చాలా విశేషంగా, అంటే ఎవరైతే ఈ రోజున అమ్మవారిని పూజిస్తారో వారికి అమ్మవారే మంత్రిగా ఉండి అన్ని ధర్మాలను, అన్ని జ్ఞానాలను, అన్ని విద్యలను నేర్పి అన్ని విషయాలలో విజయాలు, చెడు మీద విజయాలను సాధించడం నేర్పుతుంది. అలాంటి విశేషమైన రోజు ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో ఉదయాత్పూర్వమే అభిషేకాలు, మన మహాసరస్వతి అమ్మవారికి అభిషేకము, తదనంతరం ఉత్సవమూర్తికి ఫలపంచామృత అభిషేకము, కుంకుమార్చన, విద్యార్థులకు అక్షర స్వీకారాలు మరియు సరస్వతీదేవి పుస్తక పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలవుతున్నారు. మొత్తం మీద ఈ గుప్త నవరాత్రులు శ్యామల నవరాత్రులుగా ప్రఖ్యాతి చెందింది. మంత్రిని రూపంలో అమ్మవారు ఉంటారు. సర్వ విజ్ఞానాలు, వివేకాలు అన్నిటికీ కూడా చైతన్యంకి ప్రతీకగా అని చెప్పచ్చు. కొంతమంది చిన్నారులు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడే పలకా బల్పం చేతబట్టి ఇప్పుడే అక్షర అభ్యాసాలు పూర్తయిన వాళ్ళు కొందరు ఉంటే మరికొంతమంది అక్షరాభ్యాసానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మనమంతా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. పలకా బల్పం చేతబట్టుకొని అక్షరాభ్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. వాళ్ళంతా కూడా ఉదయం నుంచే తమ ఇష్ట దైవాన్ని మొక్కుకొని పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే అంతా మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని ప్రగాఢంగా కలిగి ఉండడం ఆనవాయితీగా వస్తుంది. గత దశాబ్ద కాలం నుంచి, పుష్కర కాలం నుంచి సైతం ఇక్కడ ఈ అమ్మవారి ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు, అక్షరాభ్యాసాలు చేస్తున్నారు, కుంకుమార్చన చేస్తున్నారు. లక్ష్మీ గణపతి ఒకవైపు, అలాగే మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, అనంత నాగేంద్రుడు నవగ్రహాలతో కొలువైనటువంటి మహాశక్తి ఆలయంలో పూజలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ అంతా కూడా వందలాది మంది ఆ క్యూ లైన్లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అక్షరాభ్యాసం చేయడానికి మరొక బ్యాచ్, అంటే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ అక్షరాభ్యాస ప్రక్రియ అనేది సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ దఫా నిన్న పూర్తి స్థాయిలో ఉంది వసంత పంచమి అని చెప్పేసి 2వ తేదీ అలాగే 3వ తేదీ నేడు ఈరోజు ఈ 2 రోజులు చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇదంతా కూడా మనం చూస్తున్నాము. వివిధ క్యూ లైన్లలో భక్తులందరూ కూడా దర్శనానికి
వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాము. మొత్తానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రత్యక్షంగా మా మాఘశుద్ధ పంచమి రోజు ఈ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా గొప్ప పరిస్థితి ఉంది. తామంతా శుభం కలుగుతుందని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున భావించడం అనవాయితీగా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారిగా చూస్తే అర్థమవుతుంది. శ్రీ పంచమి లేదా వసంత పంచమి సరస్వతి అమ్మవారికి కొలవడము విద్యా విజ్ఞానం కలుగుతుందని భావించడం అనేది ఆనవాయితీగా మనం భావించవచ్చు. వీడియో తెలియ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్.